అది చీకటి రాజ్యము, భయం శాసించిన నగరం మధుర. అక్కడ ప్రజలు నవ్వినా ఆ నవ్వుల్లో భయం దాగి ఉంది. ఎందుకంటే ఆ నగరాన్ని పాలిస్తున్నవాడు ఒక రాజు కాదు, ఒక రాక్షస స్వభావం. అతని పేరు కంసుడు. కంసుడి అహంకారం. కంసుడు క్రూరుడు, రక్తం చూసి నవ్వేవాడు. ధర్మమంటే అతనికి భయం లేదు, దేవుడంటే ద్వేషం. ఒకరోజు తన సోదరి దేవకీని వసుదేవుడితో వివాహం చేసి రథంలో పంపిస్తున్న వేళ ఆకాశం ఒక్కసారిగా గర్జించింది. ఆకాశవాణి: కంస, నీవు పెంచుకున్న అహంకారానికి మరణం రాసి ఉంది. నీ సోదరి దేవకీకి పుట్టే 8వ శిశువు నిన్ను సంహరిస్తాడు. ఆ మాటలు కంసుడి హృదయాన్ని కాదు, అతని ప్రాణాలనే కుదిపేశాయి. భయంతో పుట్టిన క్రూరత్వం రథం మధ్యలోనే ఆగింది. కంసుడు కత్తి దూసి తన సోదరినే చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వసుదేవుడు ముందుకు వచ్చి అన్నాడు, రాజా, శిశువే నీకు శత్రువు అయితే ఆమెను చంపడమెందుకు? పుట్టిన శిశువులను నీకే అప్పగిస్తాను. భయం గెలిచింది. కంసుడు ఒప్పుకున్నాడు. కారాగార జీవితం. దేవకి, వసుదేవుడు ఇనుప తలుపుల మధ్య బంధించబడ్డారు. 1 కాదు, 2 కాదు, 6 శిశువులు ఒక్కొక్కరుగా తండ్రి కళ్ల ముందే, తల్లి చేతుల్లోనే కంసుడి చేతిలో చనిపోయారు. దేవకి కన్నీళ్లు కారాగార నేలను తడిపేశాయి. 7వ గర్భం. రహస్యం. 7వ శిశువు గర్భంలో ఉన్నప్పుడు అది ఒక సాధారణ గర్భం కాదు, దైవ సంకల్పం పనిచేసింది. ఆ శిశువు రోహిణీ గర్భానికి తరలించబడ్డాడు. అతడే బలరాముడు. కంసుడు తప్పుగా భావించాడు. దేవకీ గర్భాలు ఖాళీ అయ్యాయి. అతని భయం తగ్గింది. కాని విధి నవ్వుతోంది. 8వ రాత్రి. అది అమావాస్య. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. పిడుగులు ఆకాశాన్ని చీల్చాయి. మధురానగరం నిద్రలో ఉంది. అప్పుడే కారాగారంలో ఒక అద్భుతం మొదలయింది. కృష్ణ జననం. అర్ధరాత్రి. దేవకీ ముఖంలో వెలుగు, వసుదేవుడి కళ్లల్లో ఆశ. శిశువు జన్మించాడు. కాని అది సాధారణ శిశువు కాదు. 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం. శ్రీమహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు మాటలు: వసుదేవా, భయపడకు, నన్ను గోకులానికి తీసుకెళ్ళు. నందగోపుడి ఇంటిలో యశోద పుట్టించిన ఆడబిడ్డతో నన్ను మార్చు. అంతే. ఆ దివ్య రూపం చిన్న శిశువుగా మారిపోయింది. అద్భుతాలు మొదలయ్యాయి. ఇనుప తలుపులు తానే తెరుచుకున్నాయి. కాపలాదారులు నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు శిశువును తలపై ఉంచి యమున వైపు నడిచాడు. యమున అద్భుతం. వర్షం కురుస్తోంది. యమున ఉప్పొంగుతోంది. అయితే శిశువు పాదాలు తడవకుండా నది 2 భాగాలైంది. పైన ఆదిశేషుడు తన పడగతో వర్షాన్ని అడ్డుకున్నాడు. గోకులం. నందగోపుడి ఇల్లు. యశోద ఆడబిడ్డను పుట్టించింది. వసుదేవుడు శిశువులను మార్చి తిరిగి మథురాకు చేరాడు. ఇనుప తలుపులు మళ్లీ మూసుకున్నాయి. అద్భుతం ఎవరికీ తెలియలేదు. కంసుడి చివరి ప్రయత్నం. ఉదయం. కంసుడు ఆడబిడ్డను చంపేందుకు వచ్చాడు. ఆమెను నేలకేసి కొట్టేలోపే యోగమాయ దర్శనం. ఆ శిశువు ఆకాశంలోకి లేచింది. ఆమె రూపం మారింది. యోగమాయదేవి. ఆమె గర్జించింది: మూర్ఖుడా కంస, నిన్ను చంపేవాడు ఇప్పటికే జన్మించాడు. నీ మరణం తప్పదు అని చెప్పి ఆకాశంలో లీనమైంది. కంసుడు వణికిపోయాడు. కారాగారం మౌనంగా ఉంది. గోకులంలో మాత్రం ఒక శిశువు నవ్వుతున్నాడు. అతడే శ్రీకృష్ణుడు. అధర్మానికి మరణం మొదలయింది. ధర్మానికి జన్మదినం ఇదే.